కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న పిల్లాడు ముంబై అబ్బాయి బ్యాట్ పట్టుకొని ఇంటర్నేషనల్ స్టేజ్లో అడుగుపెట్టాడు. ఆయన పేరే సచిన్ రమేష్ టెండూల్కర్. ఈ పేరు వింటూనే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. సో సచిన్ ఆడితే రోడ్స్ ఖాళీ. ఆయన స్ట్రైట్ డ్రైవ్లో ఒక పోయిటరీ ఉండేది. ఆయన ఇన్నింగ్స్లో మిడిల్ క్లాస్ హోప్స్ కనిపించేవి. సచిన్ జస్ట్ రన్స్ కొట్టలేదు, ఒక జనరేషన్కి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యాటర్ కాదు, డెడికేషన్ ఉంటే డెస్టినేషన్ రీచ్ అవ్వడం పెద్ద ఇంపాసిబుల్ అయితే కాదని చూపించాడు. దీన్ని 16th సెంచరీలో క్రికీ అని పిలిచేవాళ్ళు. మెర్లీబోర్న్ క్రికెట్ క్లబ్ లండన్లో ఉన్న లార్డ్స్ గ్రౌండ్ నుండి క్రికెట్ క్లాస్ మొత్తం ప్రపంచానికి వెళ్ళాయి. అక్కడెక్కడో స్టార్ట్ చేసిన ఈ క్రికెట్ ఇండియాకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తాను వినండి. బ్రిటిష్ ఆఫీసర్స్ ఇండియాకి వచ్చేటప్పుడు వాళ్ళకి రీక్రియేషన్ కోసం క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు. బాంబే, కాల్కతా, మద్రాస్ లాంటి పోర్ట్ సిటీస్లో క్లబ్ స్టార్ట్ చేశారు. ఆ ఫైనల్లో కప్పు తీసుకుంటున్న కపిల్ దేవ్ని చూసి భారతదేశం మొత్తం ఒక ఎనర్జీ ఎలక్ట్రిక్ షాక్లా ప్రొడ్యూస్ చేసింది.